Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic waves. ఈ చాప్టర్లో సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ అన్ ఎయిర్ కాలమ్ ఇన్ అన్ ఓపెన్ పైప్. అసలు మనకు ఓపెన్ పైప్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓపెన్ పైప్ అంటే ఏంటంటే ఒక ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఇటు సైడు ఓపెన్ చేసి ఉండాలి, ఇటు సైడు ఓపెన్ చేసి ఉండాలి. బోత్ ఎండ్స్ ఓపెన్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ పైప్ అంటాం. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఓపెన్ పైప్ అనుకుందాం. దిస్ ఈజ్ ద పైప్, బోత్ ఎండ్స్ ఓపెన్. ఓకేనా, బోత్ ఎండ్స్ ఓపెన్. ఇది ఓపెన్ చేసి ఉంది, ఇది ఓపెన్ చేసి ఉంది. ఓకే, ఈ పైప్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనకి ఇటు సైడ్ ఒక పర్సన్ మనం స్పీక్ చేసాడు అనుకోండి, అటు ఇటు సైడ్ ఒక పర్సన్ మాట్లాడాడు, ఇటు సైడ్ ఒక పర్సన్ వింటున్నాడు ఆ సౌండ్ని. ఓకేనండి, ఇక్కడ స్పీక్ చేసాం అంటే స్పీక్ చేసినప్పుడు వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి ఇందులోంచి. ఓకేనా, ఈ ట్యూబ్లోంచి ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. అంటే వేవ్స్ అనేవి ఎంటర్ అవుతాయి లోపలికి. వేవ్స్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఓపెన్ సైడు నోట్స్ ఫామ్ అవుతాయి. ఓపెన్ సైడ్ ఏం ఫామ్ అవుతాయమ్మా? నోట్స్ ఫామ్ అవుతాయి. మీకు ఆల్రెడీ నోట్స్ అంటే ఏంటి చెప్పాను. నోట్స్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అనేది జీరో అయితే, యాంప్లిట్యూడ్ జీరో అయితే దాన్ని నోట్స్ అంటాం. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉందనుకోండి, దాన్ని యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉందనుకోండి, దాన్ని యాంటీ నోట్స్ అంటాం. అంటే దీన్ని నోట్స్ అంటాం, దీన్ని యాంటీ నోట్స్ అంటాం. ఓకేనండి, ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు చెప్పాను. ఓకే, నోడ్కి మీకు చెప్పాను 3 నోట్స్ ఉంటాయి. అంటే ఎలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఎలా ఉందనుకోండి, ఇది ఫుల్ వేవ్ అనుకోండి. అంటే ఇక్కడ 3 నోట్స్, అంటే ఇక్కడ నోడ్కి 3 నోట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ల్యాండా అంటాం. అంటే కంప్లీట్ 1 వేవ్ లెంగ్త్ ఉందనుకోండి, దాన్ని ల్యాండా అంటాం. అందులో సగం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అవుతుందమ్మా? λ/2 అవుతుంది. ఇది λ/2 అవుతుంది. ఇందులో మళ్ళీ 1/4 అంటే ఇది λ/4 అవుతుంది. చూసుకొని జాగ్రత్తగానే λ/2 λ/4 ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక్కడ మనం ఒక పర్సన్ స్పీక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ ఎండ్ దగ్గర మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో స్టార్ట్ అవుతాయి వేవ్స్. అంటే ఇక్కడ వేవ్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే ఇక్కడ యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి అనమాట, ఇలా ఫామ్ అవుతాయి. ఓకేనా, మళ్ళీ ఏమవుతాయి? ఆ వేవ్స్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ వేవ్స్ ఇలా ట్రావెల్ చేసి ఇలా ట్రావెల్ చేస్తాయి, ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఓపెన్ దగ్గర యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఏమవుతాయి? ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ యాంటీనోడ్సే ఫామ్ అవుతాయి, ఇలా వస్తాయి అనమాట, ఇలా వస్తాయి. అంటే ఇక్కడ యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. ఓన్లీ మిడిల్లో మాత్రమే నోడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నోడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే చెప్పాను. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను? మనం సౌండ్ చేసేటప్పుడు ఉన్న లీస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. లేకపోతే ఏదైనా కుక్క మురిగిందనుకోండి, అక్కడ లీస్ట్ ఫ్రీక్వెన్సీ, ఎవరైనా గట్టిగా అరిశారనుకోండి, అక్కడ లీస్ట్ ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక మనకి ఇందులో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్, మోడ్స్ ఎలా ఉంటే చూద్దాం. అందులో ఫస్ట్ హార్మోనిక్ మీకు చెప్పాను. ఒక లూప్ ఉంటే ఫస్ట్ హార్మోనిక్ అని, 2 లూప్స్ ఉంటే సెకండ్ హార్మోనిక్ అని, 3 లూప్స్ ఉంటే థర్డ్ హార్మోనిక్ అని చెప్పుకున్నాం. ఒక లూప్ ఉంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఒకటి కంటే ఎక్కువ లూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఫస్ట్ ఓవర్టోన్ అనొచ్చు. ఓకేనమ్మా, అది 3 లూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సెకండ్ ఓవర్టోన్ అంటాం. 4 లూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని థర్డ్ ఓవర్టోన్ అంటాం. ఓవర్గా ఉన్న టోన్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇందులో మోడ్స్ ఏంటంటే ఫస్ట్ హార్మోనిక్ అంటే ఇక్కడ ఎన్ని నోట్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి. మనకి ఫస్ట్ హార్మోనిక్ అంటే ఇందులో లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది అంటే లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక లూప్ని లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే చూడండి, ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద ఓపెన్ పైప్. ఓకేనా, మనకి ఇది ఓపెన్ పైప్ కాబట్టి ఓపెన్ సైడ్ ఏం ఫామ్ అవ్వాలి? యాంటీనోడ్స్ ఫామ్ అవ్వాలి. అంటే ఇలా వస్తాయి, ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే దీన్ని ఏమంటాం మనం? దీన్ని యాంటీ నోడ్ అంటాం,
దీన్ని యాంటీనోడ్ అంటాం. కరెక్ట్గా మిడిల్లో ఫామ్ అయ్యేది నోడ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని ఫామ్ అయ్యే ఎలా రాస్తాం మనం. హియర్ 1 node and 2 antinodes are formed. అలా రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. అంటే ఇక్కడ యాంటీనోడ్కి నోడ్కి మధ్య డిస్టెన్స్, యాంటీనోడ్కి అంటే దిస్ ఈజ్ ద నోడ్, దిస్ ఈజ్ ద యాంటీనోడ్. నోడ్కి యాంటీనోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతమ్మా, λ/4. అంటే λ1/4. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత, λ1/4 ఫస్ట్ది కాబట్టి. ఓకేనమ్మా. యాంటీనోడ్కి నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో నోడ్కి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ ఎల్. దీని లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్, లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. ఎయిర్లో ఫామ్ అయిన వేవ్స్కున్న లెంగ్త్ ఎంత, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి చూడండి, λ1/4 ప్లస్ λ1/4. అప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి, 2λ1/4. రెండు కలిపేయడమే కదా, λ/4 2 λ/4. అప్పుడు మనకి ఎంత వస్తుంది, మనకి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. అంటే λ1/2 వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందమ్మా, ఎల్ ఈజ్ ఈక్వల్ λ1/2. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఎంప్లాయిస్ λ1 ఈజ్ ఈక్వల్ టు 2l. λ1 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 2l. సింపుల్గా రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. మనం మాట్లాడేటప్పుడు అంటే మనం స్పీక్ చేసేటప్పుడు ఆ వేవ్స్ ఎయిర్లో ఫామ్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ క్యాల్కులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, v ఈజ్ ఈక్వల్ టు f1 λ1, ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి f1 λ1. దీని నుంచి నాకు ఏం కావాలంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత. దీన్ని ఎలా రాసుకోవచ్చు, దేర్ఫోర్ f1 ఈజ్ ఈక్వల్ టు v/λ1, f1 ఈజ్ ఈక్వల్ టు v/λ1. సో ఇక్కడ మనకి λ1 ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఆ λ1 తీసుకొచ్చి ఇక్కడ రాసేది సరిపోతుంది. అంటే ఎంత వస్తుంది మనకి, v/2l. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు v/2l. This is first harmonic. This is first harmonic or fundamental frequency. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని ఇలా చెప్పచ్చు. ఇది ఫస్ట్ హార్మోనిక్ అని. ఓకే అండి, ఫస్ట్ హార్మోనిక్ అంటే ఓన్లీ 1 లూప్ ఫామ్ అయితే దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. మనం ఎగ్జామ్లో ఎలా రాయాలంటే ఫస్ట్ ఓపెన్ పేపర్ డెఫినేషన్ రాయండి, ఫస్ట్ హార్మోనిక్ అని హెడ్డింగ్ పెట్టి యాస్టీజీ ఎలా రాస్తే సరిపోతుంది. సెకండ్ హార్మోనిక్. ఎన్ని యాంటీ నోట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి, యాంటీ నోట్స్ ఎన్ని ఉన్నాయి 3, నోట్స్ ఎన్ని ఉన్నాయి 2. అంటే ఇక్కడ ఏం రాద్దాం, 2 నోట్స్ అండ్ 3 యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనమ్మా, 2 నోట్స్ అండ్ 3 యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్ అని ఇలా రాసి సరిపోతుంది. సో మనకి లెంగ్త్ ఎంత అంటే ఎంత, ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎంత మనకి λ/4. అంటే λ/4 అంటే ఎలా రాస్తాం, λ2/4 అని రాద్దాం, సెకండ్ హార్మోనిక్ కాబట్టి. అప్పుడు ఇక్కడ నుంచి నోడికి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పుకున్నాం మనం, λ/2. అంటే λ/2. ఓకే, అది నోడికి యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత, λ/4 అనమాట. అంటే 2 అని ఎందుకు రాశారంటే సెకండ్ హార్మోనిక్ కాబట్టి. ఓకే, ఇక్కడ టోటల్ లెంగ్త్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్నే లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్ అంటాం. సో లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు మొత్తం 3 కలిపేస్తే సరిపోతుంది. అంటే λ2/4 ప్లస్ λ2/2 ప్లస్ λ2/4. ఎల్సిఎం ఎంత మనకి 4 వస్తుంది.
ఎల్సిఎం 4 వస్తుంది కాబట్టి లాంబ్డా 2 ప్లస్ 2 లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 2 అంతే కదమ్మా, ఎల్సిఎం చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 లాంబ్డా 2/4 అనమాట. ఎంతమ్మా 4 లాంబ్డా 2/4 4 లాంబ్డా 2/4. దీన్ని మనం సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేసాం అనుకోండి. దట్ ఎంప్లాయిస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా 2. దీని నుంచి 2 లాంబ్డా 2 అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 2 లాంబ్డా 2 అంటే 2 లాంబ్డా 2/2. దీని నుంచి మనకి లాంబ్డా 2 వాల్యూ కావాలనుకోండి. అలా వస్తుంది చెప్పండి. లాంబ్డా 2 కావాలనుకోండి. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? దట్ ఎంప్లాయిస్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 2L/2 అండి. 2L/2. ఓకే, ఈ వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో రాద్దాం. అది అలా ఉంచండి. లాంబ్డా 2 వాల్యూని 2 సార్ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను అలా ఎంత చేశానంటే మనకి కొద్దిగా అవసరం ఉండి అలా 2తో క్యాన్సిల్ చేసిన అంతే. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే దేర్ ఫోర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ v ఈజ్ ఈక్వల్ టు F2 లాంబ్డా 2. సో ఇక్కడ మనకి F2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? F2 ఈజ్ ఈక్వల్ టు v/లాంబ్డా 2. అప్పుడు F2 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 2 ప్లేస్లో ఇది రాసింది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2L/2 అనమాట. 2L/2. ఓకేనమ్మా, 2L/2 అండి. ఇప్పుడు మనం దీని నుంచి ఎలా రాసుకుంటాం? దట్ ఎంప్లాయిస్ F2 ఈజ్ ఈక్వల్ టు 2v/2L. F2 ఈజ్ ఈక్వల్ 2v/2L. ఇక్కడ మనకి 2 కామన్ తీసి v/2L రాసాం అనుకోండి. v/2L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దట్ ఎంప్లాయిస్ F2 ఈజ్ ఈక్వల్ టు 2 into F1. దిస్ ఈజ్ ద సెకండ్ హార్మోనిక్. అంటే 2 into v/2Lనే మనం సెకండ్ హార్మోనిక్ అంటాం. అంటే ఈ ఓపెన్ పైప్లో 2 వేవ్స్ అంటే ఇలా ఫామ్ అయినప్పుడు దీనికి ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2F1 అని చెప్పచ్చు. దీన్నే మనం ఏంటాం? దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్. దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. దీన్ని ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. అర్థమవుతుందా? దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. థర్డ్ హార్మోనిక్ అంటే ఏంటి? ఎన్ని యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4. అంటే మనకి యాంటీ నోట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 4 ఫామ్ అవుతాయి. నోట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 3 ఫామ్ అవుతాయి. ఇలా రాస్తే సరిపోతుంది. అంటే హియర్ 3 notes and 4 యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కామన్. టోటల్గా లెంగ్త్ ఎంత? టోటల్గా లెంగ్త్ అంటే ఏం చెప్తాం ఇక్కడ మనకి? మొత్తం అన్ని కలిపేయడమే. L ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 3/4 కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? లాంబ్డా 3/4 ప్లస్ లాంబ్డా 3/2 ప్లస్ లాంబ్డా 3/2 ప్లస్ లాంబ్డా 3/4 అనమాట. ఇక్కడ ఉన్నవి యాడ్ చేసేయడమే. మొత్తం ఎల్సిఎం చేసామనుకోండి ఎంత? 4 అవుతుంది. అప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి? లాంబ్డా 3 వస్తుంది ప్లస్ 2 లాంబ్డా 2 వస్తుంది ప్లస్ 2 లాంబ్డా 3 వస్తుంది. 2 లాంబ్డా 3 వస్తుంది, లాంబ్డా 3 వస్తుంది. మొత్తం కలిపేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 6 లాంబ్డా 3. L ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6 లాంబ్డా 3/4 వస్తుంది. దట్ ఎంప్లాయిస్ L ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? దట్ ఎంప్లాయిస్ L ఈజ్ ఈక్వల్ టు ఇది 3 అంటే థర్డ్ టేబుల్ దట్ ఎంప్లాయిస్ L ఈజ్ ఈక్వల్ టు ఇది 3 times అంటే ఇందులో 3 times ఇది 2 times అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు దీన్ని షార్ట్కట్లో రాసేద్దాం. లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 2L/3 అనమాట. 2L/3 వస్తుంది. ఓకేనమ్మా. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ v ఈజ్ ఈక్వల్ టు F3 లాంబ్డా 3. అంటే F3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? దీని నుంచి v/లాంబ్డా 3. ఆ లాంబ్డా 3 వాల్యూని ఇక్కడ రాసేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? v/2L/3. దట్ ఎంప్లాయిస్ ఎంతమ్మా? 3v/2L. 3v/2L అంటే 3 కామన్ తీస్తాం అనుకోండి. v/2L రాసేయండి. అప్పుడు 3 into F1 వస్తుంది. v/2L అంటే F1 అనమాట. F1 అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు దీని ఎలా రాసుకోవచ్చు? దిస్ ఈజ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్.
ఓకేనండి, ఇలా రాస్తే సరిపోతుంది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి? దేర్ఫోర్ రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ఎంత మనకి? F1 F2 F3 and so on is equal to 1:2:3 and so on. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 1 మార్క్స్ కూడా అడుగుతాడు ఇది. ఈ క్వశ్చన్ మనం ఎగ్జామ్లో ఎలా రాయాలంటే ఓపెన్ పైప్ డెఫినేషన్ రాసి అందులో మోడ్స్ రాయాలి. మోడ్స్ ఏంటి? ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ రాసి నేను ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసానో 3 డెరివేషన్స్ అలా క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో రేషియో ఆఫ్ హార్మోనిక్స్ అని రాసి ఇలా రాస్తే సరిపోతుంది. Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic waves. ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ అన్ ఎయిర్ కాలమ్ ఇన్ అండ్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి? ఏ పైప్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ పైప్. అంటే మనం క్లోజ్డ్ పైప్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నాం క్లోజ్డ్ పైప్. దిస్ ఈజ్ ద ఓపెన్ పైప్. ఓపెన్ పైప్ తీసుకున్నప్పుడు వన్ ఎండ్ క్లోజ్ చేసేస్తే ఇదొక సైడ్ ఇలా క్లోజ్ చేసేస్తే దీన్ని క్లోజ్డ్ పైప్ అంటాం. వన్ ఎండ్ ఈజ్ క్లోజ్, అనదర్ ఎండ్ ఈజ్ ఓపెన్. దిస్ ఈజ్ క్లోజ్డ్ పైప్. ఫర్ ఎగ్జాంపుల్గా వన్ ఎండ్ ఈజ్ ఓపెన్, అనదర్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్. మనం స్పీక్ చేసినప్పుడు మన వాయిస్ ఎలా వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి, క్లోజ్డ్ సైడ్ నోడ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇలా ఫామ్ అవుతాయి, ఈ విధంగా ఫామ్ అవుతాయి. అంటే ఇది యాంటీ నోడ్ అవుతుంది, ఇది యాంటీ నోడ్ అవుతుంది, ఇది నోడు అలా నెంబర్ ఆఫ్ ఫామ్ అవుతాయండి ట్యూబ్ లోపల. ఓకే, నేను జస్ట్ ఇలా చేశాను అంతే, ఇంకా ఎక్కువ ఫామ్ అవుతాయి అలా. ఓకే, నెక్స్ట్ ఇందులో మోడ్స్ ఏంటి? అందులో ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంటి? ఫస్ట్ హార్మోనిక్ అంటే దిస్ ఈజ్ ద క్లోజ్డ్ ట్యూబ్, ఇది క్లోజ్డ్ పైప్, ఇది క్లోజ్డ్ పైప్ అనుకుందాం. క్లోజ్డ్ పైప్ తీసుకున్నప్పుడు ఓపెన్ సైడ్ ఏం ఫామ్ అవ్వాలమ్మా? యాంటీ నోడ్స్ ఫామ్ అవ్వాలి. అంటే ఈ విధంగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫామ్ అవుతాయి. అంటే ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఇది ఏంటిది? ఇది యాంటీ నోడ్ అవుతుంది, ఇది నోడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు? హియర్ వన్ నోడ్ అండ్ వన్ యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్, అంతే. జస్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. క్లోజ్డ్ పైప్లో ఒక యాంటీ నోడు ఒక నోడు ఫామ్ అవుతుంది, దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. 2 యాంటీ నోడ్స్ 2 నోడు ఫామ్ అవుతే సెకండ్ హార్మోనిక్ అంటాం. 3 యాంటీ నోడ్స్ 3 నోడ్స్ ఫామ్ అవుతే థర్డ్ హార్మోనిక్ అంటాం. క్లోజ్డ్ పైప్లో ఎప్పుడైనా సరే ఒక యాంటీ నోడు ఒక నోడే ఉంటుంది, దీన్నే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనకి ఇది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఎంత అవుతుంది? యాంటీ నోడ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ λ/4, అంటే λ1/4. ఇక్కడ ఏం రాయచ్చు? లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఎంత అవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు λ1/4. దట్ ఇంప్లైస్ λ1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 4L అవుతుంది. λ1 ఈజ్ ఈక్వల్ టు 4L అవుతుంది. మనకు దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ కావాలి. దేంది? ఫస్ట్ హార్మోనిక్ది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్. ఫ్రీక్వెన్సీ కావాలనుకో మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ నుంచి రాసుకోవాలి. అంటే F1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? λ1. V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, V ఈజ్ ఈక్వల్ టు F λ. దాని నుంచి మనం F ఈజ్ ఈక్వల్ టు V/λ కింద రాసుకోవచ్చు. షార్ట్కట్లు ఇలా రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అని, λ అంటే వేవ్ లెంగ్త్ అని, F అంటే ఫ్రీక్వెన్సీ అని. ఇది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి 1 అని వేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి λ1 అంటే ఏంటి? λ1 ప్లేస్లో అది రాసేద్దాం. అంటే ఎంత వస్తుంది మనకి? V by దట్ ఎంప్లాయిస్ F1 ఈజ్ ఈక్వల్ టు V by ఎంత అవుతుందమ్మా? 4L అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. సెకండ్ది ఏంటి? సెకండ్ హార్మోనిక్ అని కాదు, నేను థర్డ్ హార్మోనిక్ అని రాస్తాను. ఎందుకు రాస్తాను మీకు ఐడియా వస్తుంది తర్వాత. థర్డ్
థర్డ్ హార్మోనిక్ అంటే ఏం రాయించగా మనకి సెకండ్ది, ఇది ఫస్ట్ది కదమ్మా, సెకండ్ది థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ అంటే హియర్ ఎన్ని నోట్స్ ఫామ్ అవుతాయి కదా మనకి, 2 నోట్స్ ఫామ్ అవుతాయి. హియర్ 2 notes and 2 antinodes. Antinodes are formed. ఓకేనమ్మా, 2 notes 2 antinodes ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఎలా వేద్దాం అంటే, దిస్ ఈజ్ ద క్లోజ్డ్ పైప్. ఓపెన్ సైడ్ ఏమి ఉండాలి, యాంటీనోడ్స్ ఉండాలి. అంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది డయాగ్రామ్. ఇలా కరెక్ట్గా డయాగ్రామ్ వేయాలి. సో మనకి దీన్ని ఏమంటాం, మనం దీన్ని యాంటీనోడ్ అంటాం, దీన్ని యాంటీనోడ్ అంటాం, దీన్ని నోడ్ అంటాం, దీన్ని నోడ్ అంటాం. నోడ్ అంటే యాంప్లిట్యూడ్ 0 ఉండాలి, యాంటీనోడ్ అంటే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉండాలి. సో ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం, లెంగ్త్ ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, లాంబ్డా. సెకండ్ది కాబట్టి లాంబ్డా 2/4. అంటే సెకండ్ అంటే థర్డ్, కానీ ఇక్కడ మనం చేసేది సెకండ్ది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, λ/2. అంటే λ2/2. ఓకేనండి. నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/2, యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4. మనకేమవుతుంది ఇక్కడ, లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం ఎంత, L ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎల్సిఎం చేసేయండి, λ2/4 ప్లస్ λ2/2. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి, 4 వస్తుంది. అంటే λ2 ప్లస్ 2λ2 అనమాట. ఓకేనమ్మా, ఎల్సిఎం చేస్తే λ2 ప్లస్ 2λ2. దీని నుంచి ఏమవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3λ2/4 వస్తుంది అనమాట. 3λ2/4. నెక్స్ట్ ఏమవుతుంది, దీని కంటిన్యూషను మనకి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, λ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసింది 4l/3 అనమాట. 4l/3 అని దీని నుంచి రాసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్. L ఈజ్ ఈక్వల్ టు 3λ2/4, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4l/3 అవుతుంది. అంటే 4l/3 అవుతుంది. నాకేం కావాలంటే, దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్నో హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ఓకే, థర్డ్ హార్మోనిక్ అని ఫుల్ ఫామ్ రాసుకోండి. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత, F3 అని రాద్దాం. F3 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, V/λ2 అని రాయండి. సో మనకి V అని అలా వదిలేసింది, λ2 ప్లేస్లో ఇది రాసేయండి. అంటే 4l/3 రాయండి. దట్ ఎంప్లాయిస్ పైకి వెళ్ళిపోతే 3ని పైకి తీసుకెళ్ళామనుకోండి, 3V/4l అవుతుంది. అంటే 3ని కామన్ తీసి V/4l, అంటే 3V/4l. అంటే ఇక్కడ మనకి V/4l అంటే ఎంత, F1. సో మనకి ఏం రాసుకోవచ్చు అంటే 3x F1 కింద రాసుకోవచ్చు. 3x F1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ, F3 ఈజ్ ఈక్వల్ టు 3F1. అందుకనే దీన్ని థర్డ్ హార్మోనిక్ అని రాశాను. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి థర్డ్ హార్మోనిక్ అని రాశాను. ఓకేనా, క్లియరా? ఓకే, ఇక్కడ ఏం రాస్తాం, దిస్ ఈజ్ ఫస్ట్ హార్మోనిక్ అని రాయండి, దిస్ ఈజ్ థర్డ్ హార్మోనిక్ అని రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ 5th హార్మోనిక్. హియర్ 3 notes అండ్ 3 antinodes ఆర్ ఫార్మ్డ్. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని యాంటీనోడ్స్ ఉన్నాయి, 1 2 3 యాంటీనోడ్స్ అండ్ 3 nodes ఫామ్ అవుతాయి. ఓకేనమ్మా, ఇక్కడ మీకు డిస్టెన్స్లు తెలుసు, λ3/4, λ3/2, λ3/2. అంటే నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/2, నోడ్కి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4 అనమాట. చూసుకోండి, ఇక్కడ ఏం అర్థం, లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం ఫామ్ ఏంటి మనకి, L ఈజ్ ఈక్వల్ టు మొత్తం 3 కలిపండి. అంటే λ3/4 ప్లస్ λ3/2 ప్లస్ λ3/2. ఎల్సిఎం చేసింది, ఎల్సిఎం ఎంత, 4 కాబట్టి λ3 ప్లస్ 2λ3 ప్లస్ 2λ3. ఎల్సిఎం చేయడం తెలుసు కదా మీకు. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 5λ3/4. L ఈజ్ ఈక్వల్ టు
దట్ ఎంప్లాయిస్ λ3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 4l/5 అవుతుంది. దీని కంటిన్యూషన్ చూడండి అమ్మా. దీని నుంచి దేర్ ఫోర్ ఫైనల్గా మనకి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిఫ్త్ హార్మోనిక్, ఫుల్ ఫామ్ రాసుకోండి. కావాలి ఫార్ములా ఏంటి మనకి F5 అని రాద్దాం. F5 ఈజ్ ఈక్వల్ టు V/λ3. ఓకేనండి. ఇప్పుడు మనకి దీని నుంచి λ3 ప్లేస్లో ఇది రాసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, V/4l ఎంత అమ్మా 5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × V/4l అవుతుంది. డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ తీసుకోండి. సో మనకి 5V/4l అవుతుంది. అంటే 5 కామన్ తీసుకుంటే V/4l అంటే F1, అంటే 5F1. దేర్ఫోర్ F5 ఈజ్ ఈక్వల్ టు 5F1 అనమాట. దిస్ ఈజ్ ఫిఫ్త్ హార్మోనిక్. 5 వచ్చింది కాబట్టి ఫిఫ్త్ హార్మోనిక్ అని హెడ్డింగ్ పెట్టాం. ఓకేనండి. అంటే నేను అర్థం దిస్ ఈజ్ ఫిఫ్త్ హార్మోనిక్ అని రాస్తే సరిపోతుంది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి, దేర్ఫోర్ రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ఎంత మనకి, రేషియో ఆఫ్ హార్మోనిక్స్ F1:F3:F5 and so on is equal to 1:3:5 and so on. జాగ్రత్త గుర్తు పెట్టుకొని ఇది ఒక 1 మార్క్ కోసం ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనండి. ఓపెన్ పైప్ అంటే ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ V/2l, సెకండ్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ 2V/2l, థర్డ్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ 3V/2l. అది ఓపెన్ పైప్కి. క్లోజ్డ్ పైప్కి ఏంటి, ఫస్ట్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత V/4l, థర్డ్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఇది సెకండ్ వస్తుంది. థర్డ్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 3V/4l. నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 5V/4l. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై DGR ఫిజిక్స్ క్లాస్. థ్యాంక్ యూ.